వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైన్ మౌంట్ డైరీస్. సో ఈరోజు అయితే ఒక స్పెషల్ డే అనమాట మా లైఫ్స్లో. ఏంటంటే ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. సో ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఇట్స్ ఆ 5th వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. 5 years అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము మా మ్యారేజ్ లైఫ్ని. అండ్ ఇప్పుడైతే నేను వ్లాగ్ అయితే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఎలా ఏం చేసామని చెప్పి బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడైతే నేను దేవునికి నైవేద్యం చేసేసాను, పూజ చేసుకోవాలి. అండ్ శారీ అయితే ఎప్పుడో కానీ శారీ కట్టను. సో అట్లీస్ట్ పెళ్లి రోజు నేను శారీ కట్టుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది శారీ. ఇదైతే ఎప్పటి నుంచో శారీ ఉంది, అలాగా కట్టట్లేదనమాట. సో ఈరోజైతే ఈ శారీకి ఇలా ముహూర్తం వచ్చింది. సో ఈరోజైతే ఈ శారీని స్టైల్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఇంట్లో పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేయాలన్నమాట. ఇక్కడ ఇంకా పూజ అంతా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అదంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే వీడియో షూట్ చేస్తూ నేను పూజ చేసుకోవాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. దట్టు ఆ రోజు ఇంకా లేట్ అయిపోతుంది, టెంపుల్స్ కూడా క్లోజ్ అయిపోతాయి, ఇంక ఇక్కడే టైం అని చెప్పేసి అదేమీ షూట్ చేయలేదు. ఇది చిన్న కొంచెం ఈ క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. మా ఆయన ఆశీస్సులు తీసుకుంటున్నాను అనమాట. నా కొడుకు కూడా ఆశీస్సులు ఇచ్చేసాడు ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్కి కూడా వెళ్ళేసరికి 11 అలా అయిపోయింది. ఇంకా మేమే లాస్ట్ అనమాట అక్కడ. ఈ మధ్య 11 అయితే చాలు, టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఇదివరకు కనీసం 12 వరకు అన్నా ఉంచేవాళ్ళు. ఇప్పుడు ఏంటో 11:15 అలా అయితే మొత్తం టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి అనమాట మా దగ్గర. ఇంకా టిఫిన్స్ కూడా బయటే చేసేసి వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ టొమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు మా హస్బెండ్ అన్నారు లైట్గా చేసేసి నైట్ బయటకు వెళ్దాము అంటే ఇంకా నేను టొమాటో రైస్ అయితే చేశాను. దానికి కాంబినేషన్ మా ఆయన గ్రిల్ చికెన్ అయితే బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు. సో ఇంకా అక్కడితో అయితే అయిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో ఇది మా 5th యానివర్సరీ అని చెప్పాను కదా. ఈ 5 యానివర్సరీస్లో మా ఆయన ఈ యానివర్సరీకి ఫస్ట్ టైం నాకు గిఫ్ట్ చేశారు. ఫస్ట్ టైం అనమాట. అట్లీస్ట్ ఫస్ట్ యానివర్సరీకి కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను ఏమన్నా గిఫ్ట్ ఇస్తారేమో అని. ఎప్పుడు మన నుంచి గిఫ్ట్లు తీసుకోవడమే తప్ప ఆయన నుంచి గిఫ్ట్ వచ్చింది అయితే ఎప్పుడూ లేదు. ఈవెన్ మా మ్యారేజ్ అయ్యి నాకు 4 birthdays అవుతున్నాయి. అప్పుడు కూడా అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను. అప్పుడు వచ్చిన బర్త్డేకి మాత్రం గిఫ్ట్స్ అంటే అరౌండ్ 10 గిఫ్ట్స్ వరకు అప్పుడు ఇచ్చారు. అదే అనమాట తను ఫస్ట్ టైం నాకు గిఫ్ట్ చేయటము. అది ఇప్పుడు నెక్స్ట్ ఇది 5th యానివర్సరీ, ఇప్పుడు తీసుకొచ్చారు మళ్ళీ గిఫ్ట్. ఏంటనుకుంటున్నారా? బట్టలు అనమాట. ఇది షర్ట్ నేనంటే మొన్న లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి షర్ట్ మోడల్లో చూశాను, అందుకని చెప్పేసి అది గుర్తుందో ఏమో. ఈసారి ఈ షర్ట్ తీసుకొచ్చారు, కొంచెం నలిగిపోయిందిలేండి ఈ షర్ట్ ఒకటి. అండ్ ఆబ్వియస్లీ ఈ షర్ట్ మీదకి ప్యాంట్. కానీ ఫస్ట్ టైం తీసుకొచ్చారు నాకు. ఎప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వడం అంటే అసలు ఆ గుర్తే ఉండదన్నమాట. మనం ఏం కోరుకుంటాం, చిన్నవి ఏదన్నా అట్లీస్ట్ ఒక చిన్న గిఫ్ట్ అన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బట్ వాళ్ళకి మాత్రం అదే ఉండదు, మనమే ఇవ్వాలన్నమాట, మనమే ఇవ్వాలి. నేను ఈసారి మొన్న బర్త్డేకి ఇచ్చాను, యానివర్సరీకి తను ఇస్తారా లేదా అని అలా ఎదురు చూసాను అనమాట. అలా ఎదురు చూసి నేను ఇవ్వడం లేదు. ఈసారి మాత్రం నేను ఇవ్వలేదు. బట్ తన నుంచి అయితే వచ్చింది. జస్ట్ అ క్యూట్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి కేక్ కటింగ్కి అయితే రెడీ అయిపోదాం. ఇంక ఇలా సింపుల్గా కేక్ కటింగ్ చేసుకున్నాము. యాక్చువల్లీ చేసుకున్నాము కన్నా చేశాడు మావాడే. ఇక చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, ఈ మధ్య కేక్ కనిపిస్తే తనే కేక్ కట్ చేసేస్తున్నాడని చెప్పి. చూడండి, ఇక్కడ కేక్ కట్ చేసేయాలి, వెంటనే తినేయాలన్నమాట ఆ చాక్తో తీసుకొని. ఇంకా అలా అలవాటు అయిపోయింది తన కేక్ కనిపించగానే. ఈ మధ్య బయట కూడా తీసుకెళ్ళినా కూడా కేక్ చూస్తే అమ్మ హ్యాపీ బర్త్డే కావాలి అని అడుగుతున్నాడు అనమాట.
ఎందుకు ఈ మధ్య బాగా కేకులు బాగా పెరిగిపోయి నేను యాక్చువల్లీ పెట్టను ఎక్కువ, ఇలా ఏమన్నా అకేషన్ వస్తేనే ఇంకా కొంచెం ఒక 1 పీస్ అలా ఇస్తాను అంతే. ఇంకా అంతకు మించి అయితే ఎక్కువేమి ఇవ్వను, ఎందుకంటే అవన్నీ షుగర్స్ కదా. ఇంకా నైట్ డిన్నర్కి వెళ్దామన్నారు కదా అని చెప్పి మేమేమో 8 o'clock కల్లా రెడీ అయి కూర్చున్నాము. కానీ ఐటీ వాళ్ళతో పెట్టుకుంటే అస్సలు అయ్యే పనే కాదు కదా. ఆల్మోస్ట్ 9 ఏమో అయిపోయింది ఈయన వర్క్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి. అంటే వీక్ డేస్లో ఇలాంటి అకేషన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నామంటే మాత్రం ఇలా లేట్ అయిపోవాల్సిందే. సో ఇక్కడేమో మేము సత్యబాబు బిర్యానీకి వచ్చాము. మా ఆయన ఎప్పటి నుంచో సత్యబాబు బిర్యానీ అని అంటున్నారు, బట్ వెళ్ళడం అయితే మాత్రం మాకు అవ్వలేదు. సో ఈరోజు వెళ్దాం ఇక్కడికి అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు మామూలు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో చూసినట్టు గ్రాండ్ యాంబియన్స్ అలా ఏం ఉండదు, చాలా సింపుల్గా ఉంది ఇదంతా కూడా. రెస్టారెంట్ జస్ట్ కూర్చోడానికి కూడా ఒక టేబుల్, జస్ట్ ఒక చిన్న చైర్స్ అనమాట, అలాంటివి ఇలా బయట కూడా తినొచ్చు ఆ టేబుల్స్ మీద పెట్టుకొని. ఇలా చాలా సింపుల్గా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం అసలు ఆసమ్ అని చెప్పాలి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లో వెళ్ళి ఆ టేస్ట్ కన్నా కూడా మాకు ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది. మాకనే కాదు, ఇది సత్యబాబు బిర్యానీ అంటే మాత్రం చాలా ఫేమస్ కదా హైదరాబాద్ మొత్తంలో కూడా. ఇది మొత్తం 3 బ్రాంచెస్ ఏమో ఉన్నాయి. మాకు ఇది కూకట్పల్లిలో దగ్గర ఉంటుంది, సో అక్కడైతే వెళ్ళాము. ఇది ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది పనసకాయ బిర్యానీ. పనసకాయ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి అయితే తీసుకున్నాము. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కొంచెం స్పైసీనెస్ అయితే ఉంది. ఆ స్పైసీనెస్ తినే వాళ్ళకైతే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ దాని ఆపోజిట్ రోడ్లోనే ఐస్ క్రీమ్, న్యాచురల్ ఫ్రెష్ ఐస్ క్రీమ్ అనమాట. నేను అసలు ఐస్ క్రీమ్ తిని ఎన్నాళ్ళు అయిపోయిందో తెలియదు, ఎందుకంటే నాకు బాగా ఇష్టము. బట్ మేము ఎక్కడ ఐస్ క్రీమ్ తింటే మాత్రం ఇదిగోండి మా వాడు ఉన్నాడు కదా, అస్సలు ఇలా ఐస్ క్రీమ్ కనిపించిందంటే చాలా, ఐస్ క్రీమ్స్ కానీ డ్రింక్స్ కానీ కనిపిస్తే చాలు వెంటనే అట్రాక్ట్ అయిపోతున్నాడు అని చెప్పి తన కోసం మేమే మానేసాం తినటం కూడా. సో నాకు చాలా డేస్ అయింది, ఎదురు కనిపించగానే కొంచెమన్నా ఒక్క కప్ అయినా తిని వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇది చూడండి వీడి అల్లరి, ఏ వద్దురా బాబు చిన్న చిన్న తినంటే పెద్ద పెద్దది, అంటే మేము త్వరగా వాడు తినేస్తాడని చెప్పి మేము పెద్ద పెద్ద స్కూప్స్ తీస్తున్నామని చెప్పి తను కూడా పెద్ద పెద్ద తీసాడు కొంచెం. బట్ ఎక్కువేమి ఇవ్వలేదు, లైట్గా ఇచ్చాను కొంచెం అంతే, అదనమాట. సో అక్కడితో అయితే మా యానివర్సరీ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. అంతే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.